హ్మ్. ఏమైంది? డ్రై స్కిన్, హెయిర్ ఫాల్, వెయిట్ గెయిన్, టైర్డ్ అయిపోతున్నా ఊరికనే. థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నావా మరి? థైరాయిడ్ టెస్టా? ఎందుకు? నాకు కూడా చాలా మంది చెప్పారు థైరాయిడ్ టెస్ట్ చేయించుకో అని. ఆ థైరాయిడ్ అనేవాడు ఎవడో తెలియదు, అసలు ఏంటో కూడా తెలియదు. ఇప్పటివరకు నా ముందుకు కూడా రాలేదు వాడు. అనుకున్నా. అయినా థైరాయిడ్ అనేది ఇప్పుడు ఉండే కామన్ ప్రాబ్లం. ఈ వెయిట్ గెయిన్, హెయిర్ ఫాల్, డ్రై స్కిన్, తొందరగా టైర్డ్ అయిపోవడం ఇవన్నీ థైరాయిడ్ లక్షణాలు. అయ్య బాబోయ్, నాకు అన్నీ ఉన్నాయి, నేను సకల కళా వల్ల బుడిని. థైరాయిడ్ గ్లాండ్ అనేది ఈ నెక్ రీజియన్లో ఉంటుంది. ఒకవేళ ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది స్లోగా వర్క్ చేస్తే దాన్నే మనం హైపోథైరాయిడిజం అంటాం. అంటే ఇప్పుడు నీకున్న ఇష్యూస్ లాగా అన్నమాట. నేను కూడా విన్నా, మా ఫ్రెండ్కి ఇలాగే రామ్ పోతినేని హైపర్ థైరాయిడ్ ఉందంట. అది రామ్ పోతినేని హైపర్ మూవీ కాదు, ఇట్స్ హైపర్ థైరాయిడిజం. అంటే నీ హార్ట్ బీట్ అనేది ఫాస్ట్ అయిపోతుంది, వెయిట్ లాస్ అయిపోతావు అండ్ ఫుల్ స్వెట్టింగ్ కూడా వచ్చేస్తుంది. లేకపోతే నాకు హైపోథైరాయిడ్ ఉందో హైపర్ థైరాయిడ్ ఉందో దాని శాతం ఉందో నాకులే తెలుస్తుంది. అందుకే డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉంటాయి. డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి థైరాయిడ్ ప్రొఫైల్ అని చెప్పు, వాళ్ళే T3, T4, TSH టెస్టులు చేస్తారు. సో దాన్ని బట్టి క్లాసిఫై చేసుకుంటారు నీకున్నది హైపర్ థైరాయిడిజమా లేకపోతే హైపోథైరాయిడిజమా అనేది.